యువత దేశానికి వెన్నెముక లాంటి వారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ కాన్ఫరెన్స్ హాల్లో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచంలో అత్యధికంగా యువకులు ఉన్న దేశం భారతదేశమని అన్నారు. యువత గెలుపోటములు శాసించే స్థాయికి ఎదిగారన్నారు. అలాగే కేవలం భారతీయ జనతా పార్టీలోనే యువతరం అత్యధికంగా ఉండటం విశేషమని చెప్పారు. నేడు ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేసే స్థాయికి నరేంద్ర మోదీ భారతదేశాన్ని తీసుకువెళ్లారని కొనియాడారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆ దేశ ప్రధాని రాష్ట్రపతి ఆయనకు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, బీజేవైఎం నాయకులు, రాష్ట్ర నాయకులు సురేష్ గౌడ్, బ్రహ్మానంద్, నగేష్, మయూర్ చంద్ర, పాయల్ శరత్, వెంకటేష్, సూచిత్, అశోక్, ముస్తాపూర్, రఘుపతి, కృష్ణ యాదవ్, హేతేంద్రనాథ్ యాదవ్, సాయి, లిఖిత్, రాకేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మే 13వ తారీఖు నాడు పార్లమెంట్ ఎన్నిక, ఆ రోజు పోలింగ్. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేవైఎం నాయకుల పాత్ర చాలా కీలకం. ఎక్కడ చూసినా కూడా, ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా 3వసారి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చేసుకోవడం మా బాధ్యత అనే విధంగా ఓటర్ మహాశైల దగ్గర నుంచి చిరునవ్వు చిందిస్తూ వస్తున్నటువంటి సమాధానం. కాంగ్రెస్ మిగతా, టీఆర్ఎస్ మిగతా ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఎక్కడా కనీసం పోటీనిచ్చేటటువంటి పరిస్థితులు కూడా రాష్ట్రంలో గాని దేశంలో గాని లేదు. ప్రపంచమంతా కూడా ఆదరించే విధంగా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా ఈ 10 సంవత్సరాల పరిపాలన ఒక దిక్కుంటే మిగతా పరిపాలన అంతా కూడా ఇంకో దిక్కు అనే విధంగా